పార్లమెంట్లో పార్లమెంటు రంగంలో అనుభవం, అన్ని రంగాల్లో అనుభవం సాధించిన ఒక మేధావి. ప్రజాశక్తి సుదీర్ఘకాలం పాటు ఎంపీగా పనిచేస్తూ మంచి మంచి వ్యాసాలను కూడా ప్రజాశక్తి వస్తూ ఉండేవి. సిపిఐ పార్టీ నుంచి విడిపోయిన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యదర్శిగా సుమారుగా 15 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేశారు. కుటుంబం మొత్తం కూడా పార్టీ ఉద్యమానికి అంకితమై ఉదయం గారు కానీ అంతా కూడా పార్టీ ఉద్యమానికి అంకితమై పనిచేసిన వ్యక్తి. కార్యకర్తలతో చాలా ఆప్యాయంగా పనిచేస్తాను. నేను పర్సనల్గా నాకు నా మ్యారేజ్ హనుమంతరావుతో తెలుసుకోవాలని చెప్పుకోవాలి. హైదరాబాద్ నుంచి హనుమంతరావు దగ్గరికి వెళ్తే ప్రసాదరావు గారు చెప్పారు, మాట్లాడి ఇక్కడ ఇంద్రాని అట్లా ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకుని పలకరించి కుటుంబ యొక్క విశేషాలు అడిగి తెలుసుకుని ఎంకరేజ్ చేసే వ్యక్తి. కాబట్టి ఆమె రచనలో కానీ లేకపోతే సిద్ధాంతపర నిబద్ధత కానీ బిజినెస్ అంత వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో కానీ హనుమంతరావు చాలా పరంగా నిలబడి చేశారు. సిపిఐతో పాటు విభేదాలకు సంబంధించిన విషయాల మీద కూడా పుస్తకాలు రాయటంలో కానీ ఇంట్లో కూడా కృష్ణాథుడు ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ ఉద్యమానికి అదే చాలా డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటే గంగూరు ప్రసాద్ గారు హనుమంతరావు సిద్ధాంతపరమైన అంశాల మీద ఆ డాక్యుమెంట్లో వీళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ చేయడంలో చాలా డాక్యుమెంట్లు హనుమంతరావు పేరు కనపడుతూ ఉంటుంది. ఇది సైద్ధాంతిక విషయాల అంశంలో సిద్ధాంతకర్త, ప్రజానాయకుడు, అదేవిధంగా మంచి వ్యాసకర్త, పత్రికల్లో సుదీర్ఘకాలం ఎక్కువగా పనిచేసిన వ్యక్తి. మనకి కాంగ్రెస్ అలా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం హనుమంతరావు యొక్క చూపించిన పాటలు ముందుకు తెలియజేసి సెలవు.